మౌనంగా ఉండటం నేర్చుకో. ఒకప్పుడు పచ్చని కొండల మధ్య శాంతివనం అనే గ్రామం ఉండేది. అందులో ఆనందయ్య అనే యువకుడు ఉండేవాడు. అతడు తెలివైనవాడు, శ్రమించేవాడు. కానీ ఒక పెద్ద లోపం ఉండేది. అతను చాలా ఎక్కువగా మాట్లాడేవాడు. ఎవరైనా ఏదైనా అంటే వెంటనే సమాధానం చెప్పాలి అని అనేవాడు. ఎవరైనా విమర్శిస్తే తిరిగి 10 మాటలు చెప్పాలి. ఎక్కడైనా వాదన ఉంటే గెలవాలి. మాటలతో గెలవడంనే గొప్పదనంగా భావించేవాడు. గ్రామంలో పెద్దలు తరచూ చెప్పేవారు, ఆనందయ్య మాటలు బంగారం అయితే మౌనం వజ్రం అని. కానీ అతడు నవ్వి వెళ్ళిపోయేవాడు. మాట్లాడలేని వాళ్ళే మౌనాన్ని పొగిడుతారు అని అనుకునేవారు. ఒకసారి పొలంలో పనిచేస్తున్నప్పుడు పొరుగువారు చిన్న పొరపాటు చేశారు. ఆనందయ్య కోపంతో గట్టిగా తిట్టాడు. వాడు తిరిగి తిట్టాడు. చిన్న విషయం పెద్ద గొడవ అయ్యింది. గ్రామం మొత్తం 2 వర్గాలయ్యింది. కొన్ని మాటలు, కొన్ని కఠినమైన వ్యాఖ్యలు. చివరకు ఏళ్ల స్నేహం పాడైంది. ఆ రాత్రి ఆనందయ్య నిద్రపోలేకపోయాడు. నేను ఎందుకు అంత మాట్లాడాను అని అనిపించింది. కానీ అహంకారం తగ్గలేదు. కొన్ని రోజుల తరువాత అతను అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. అక్కడ ఒక వృద్ధ ముని చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ కనిపించాడు. ఆనందయ్య అడిగాడు, స్వామి, మీరు ఎందుకు మాట్లాడడం లేదు అని. ముని కళ్ళు తెరిచి నవ్వాడు. నువ్వు ఎందుకు అంత మాట్లాడుతున్నావు అని. ఆనందయ్య ఆశ్చర్యపోయాడు. ముని ఒక పాత్రలో నీళ్లు నింపి అందులో రాళ్ళు వేయసాగాడు. నీళ్లు పొర్లిపోయింది. ఇది ఏమిటి అని అడిగాడు ఆనందయ్య. ముని ఇలా అన్నాడు, మనస్సు ఈ పాత్ర, మాటలు రాళ్ళు. అతి మాటలు వేస్తే శాంతి పొర్లిపోతుంది. ఆనందయ్య నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. ముని ఇలా చెప్పాడు, నువ్వు 7 రోజులు మౌనవ్రతం పాటించు. మాటలు అవసరమైతేనే మాట్లాడు. అతడు దానికి అంగీకరించాడు. మొదటి రోజు చాలా కష్టం. ఎవరైనా ఏదైనా అంటే స్పందించాలనిపించింది. కానీ అతను ఆపుకున్నాడు. రెండవ రోజు మనుషులు ఎంత అనవసరంగా మాట్లాడుతున్నారో గమనించాడు. మూడవ రోజు తన కోపం మాటల వల్లే పెరిగిపోతుందని అర్థమైంది. నాలుగవ రోజు పక్షుల కిలకిలలు వినిపించాయి. గాలి శబ్దం వినిపించింది. తన హృదయం స్పందన వినిపించింది. మౌనంలో ప్రపంచం వినిపించడం మొదలైంది. 7 రోజులు ముని అడిగాడు, ఏం నేర్చుకున్నావని. ఆనందయ్య ఇలా అన్నాడు, మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు, మనస్సును నిలబెట్టడం అని. ముని చిరునవ్వు నవ్వాడు. కోపంలో మాట్లాడిన ఒక్క మాట 1000 పశ్చాత్తాపాలు తెలుస్తుంది. మౌనం మింగిన ఒక్క క్షణం 1000 సమస్యలను ఆపేస్తుంది అని. గ్రామానికి తిరిగి వచ్చిన రోజు తరువాత మార్కెట్లో ఎవరో అతన్ని అవమానించారు. పాత ఆనందయ్య అయితే వెంటనే గొడవ పడేవాడు. కానీ ఇప్పుడు అతను మౌనంగా ఉన్నాడు. వాళ్ళు నవ్వారు. భయపడ్డావా అని అన్నారు. కానీ అతను నవ్వి వెళ్ళిపోయాడు. అది చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. సాయంత్రం ఆ మనిషే వచ్చి క్షమాపణ చెప్పాడు. నీ మౌనం నా కోపాన్ని చంపేసింది అని అన్నాడు. అప్పుడు ఆనందయ్యకి అర్థమైంది, మౌనం ఓడిపోవడం కాదు, మౌనం కొన్ని యుద్ధాల ప్రారంభం కాకముందే ముగించడం అని. ఒకరోజు ముని మరో ఉదాహరణ చెప్పాడు. లోతైన బావి శబ్దం చేయదు అని, ఖాళీ పాత్రే ఎక్కువ శబ్దం చేస్తుంది అని. ఆ మాటలు అతని జీవితాన్ని మార్చేసింది. అప్పటి నుంచి తక్కువ మాట్లాడి ఎక్కువ వినడం మొదలుపెట్టాడు. ముందు గొడవలతో ఉండే గ్రామం ఇప్పుడు ఆనందయ్యే
మధ్యవర్తి అయ్యాడు. ఎవరికైనా కోపం వస్తే చెప్పేవాడు, మాట ముందు మౌనం పెట్టు అని, స్పందించే ముందు శ్వాస తీసుకో అని. అవసరం లేని చోట నిశ్శబ్దం గొప్ప జవాబు. గ్రామం అతన్ని మౌనయోగి అని పిలిచింది. వృద్ధముని మరణించే ముందు ఇలా అన్నాడు, మౌనం 3 చోట్ల కాపాడుతుంది అని. కోపంలో పాపం నుండి, అవమానంలో అహంకారం నుండి, ధ్యానంలో అజ్ఞానం నుండి. ఆనందయ్య చివరగా చెప్పిన మాట, ముందు నేను మాట్లాడాలి, గెలవాలనుకున్నాడు. ఇప్పుడు మౌనంగా ఉండి నన్నే గెలుస్తున్నాను అని. మౌనం బలహీనత కాదు, మౌనం పరిపక్వ. ఎక్కడ మాటలు సమస్యలు పెంచుతాయో అక్కడ మౌనం పరిష్కారం అవుతుంది. అన్ని ప్రశ్నలకు జవాబు మాట కాదు, కొన్నిటికి జవాబు నిశ్శబ్దమే.